హలో ఆల్! ఈరోజు మేము చేసుకున్న సంక్రాంతి పిండి వంటల్లో స్వచ్ఛమైన వెన్నతో చేసిన క్రిస్పీ క్రిస్పీ చెక్కలు అనేది చూద్దాము. ముందుగా 2 కేజీస్ రైస్ ఫ్లోర్ తీసుకొని జల్లెడ పట్టేసుకోవాలి. ఈ జల్లెడ వచ్చేసి మనం ఎందుకంటే ఏమన్నా ఫ్లోర్‌లో మనకేమన్నా డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే ఏమన్నా ఉన్నా కూడా మొత్తం పోతాయి. సో, మనం పిండి అయితే నీట్‌గా జల్లెడ పట్టేసుకొని సైడ్ నుంచేసుకొని కొంచెం మేము స్పైసీగా తింటాం కాబట్టి స్పైసీనెస్ కోసం అల్లం, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం. వెన్న, పెసరపప్పు, జీలకర్ర. సో, జీలకర్ర మిక్స్ చేసేసుకొని అండ్ ఆల్రెడీ మనం ఈ పెసరపప్పు నానబెట్టుకున్నవి కూడా మిక్స్ చేసేసుకొని అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. సో, ఎవరికైతే ఈ స్పైసీ సరిపోతుంది అనుకుంటూ చాలు. ఇంకా కావాలనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు అండ్ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసి అండ్ మనం ఏదైతే వెన్న అని చెప్పాను కదా, ఇది ప్యూర్ వెన్న. ఇది యాడ్ చేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మేమైతే కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెంగా చేసుకునేటప్పుడే వాటర్ పోసి ఉంచితే మనకి చెక్కలు అనేవి మంచిగా వస్తాయి. సో, ఇట్లా చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా కలిపేసుకొని చిన్న సైజ్ బాల్స్ చేసుకొని ఇలా పూరి ప్రెస్‌తో చెక్కలు అనేది రెడీ చేసుకోవాలి. సో, మనకి చెక్కలనేవి మరీ పెద్దగా ఉన్నా లేదంటే మరీ చిన్నగా ఉన్నా కూడా బాగోవు కాబట్టి మీడియం సైజులో చేసుకుంటే బాగుంటాయి. సో, ఇట్లా మేమైతే అన్ని ఉండలు చేసేసుకొని చెక్కలైతే రెడీ చేసేసుకుంటున్నాము. ఈ చెక్కలన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆల్రెడీ ఆయిల్‌ని బాయిల్ చేసి పెట్టుకున్నామో దాంట్లో ఈ చెక్కలన్నీ వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత చెక్కలు తీసేస్తే మనకి వెన్నతో చేసిన చెక్కలు అనేవి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.